ఇది ఒకసారి వినండి. ఇది ఒక నక్షత్రం నుండి రికార్డు చేసిన ధ్వని. వినటానికి అచ్చం పరమశివుడు తాండవం చేసేటప్పుడు ఆయన డమరకం నుండి వచ్చే శబ్దంలా ఉంది కదా. కొంపతీసి పరమశివుడు ఆ నక్షత్రం మీద తాండవం చేశాడా ఏంటి? దీని గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ శబ్దం గురించి మీకు తెలియాలంటే ముందుగా మీరు నక్షత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక నక్షత్రానికైనా ఒక గ్రహానికైనా రెండిటికి గురుత్వాకర్షణ శక్తి, అదే గ్రావిటీ ఉంటుంది. అలాగే రెండు కూడా రకరకాల పొరలుగా ఉంటాయి. పూర్తిగా మధ్య భాగంలో ఉండే పొరని కోర్ అని అంటారు. తనకుండే గ్రావిటీ వల్ల నక్షత్రం అన్నది కుంచుకుపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీనివల్ల నక్షత్రానికి లోపల వైపుకి ప్రెజర్ అన్నది ఏర్పడుతుంది. ఒక నక్షత్రంలో ఎంతో హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఈ గ్రావిటీ ప్రెజర్ వల్ల ఆ హైడ్రోజన్ గ్యాస్ అన్నది హీలియం గా మారుతుంది. ఇలా హీలియం గ్యాస్ గా మారే క్రమంలో ఎంతో ఎనర్జీ అన్నది విడుదలవుతుంది. ఈ ఎనర్జీ గ్రావిటీ ప్రెజర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. దీనినే అవుట్వర్డ్ ప్రెజర్ అని అంటారు. ఎంతకాలం అయితే ఈ గ్రావిటీ ప్రెజర్ అన్నది అవుట్వర్డ్ ప్రెజర్ అన్నది రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటాయో స్టార్ అన్నది స్టేబుల్ గా ఉంటుంది. కానీ ఏదో ఒక టైంలో నక్షత్రంలో ఉన్న హైడ్రోజన్ గ్యాస్ అన్నది అయిపోతుంది, పూర్తిగా హీలియం గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ సమయంలో అవుట్వర్డ్ ప్రెజర్ అన్నది ఉండదు, గ్రావిటీ ప్రెజర్ ఒకటే ఉంటుంది. గ్రావిటీ కారణంగా స్టార్ అన్నది పూర్తిగా కుంచుకుపోతుంది. ఇలా కుంచుకుపోతూ ఉన్నప్పుడు లోపల జరిగే రియాక్షన్స్ వల్ల ఒక్కోసారి షాక్ వేవ్ అన్నది విడుదల అవుతుంది. ఈ షాక్ వేవ్ వల్ల కొన్నిసార్లు పూర్తిగా స్టార్ అన్నది నాశనం అయిపోతుంది. కానీ కొన్నిసార్లు స్టార్ మధ్య భాగంలో ఉన్నటువంటి కోర్ మాత్రం మిగిలిపోయి పైన ఉన్నటువంటి మిగిలిన లేయర్స్ మొత్తం చల్లా చెదురు అయిపోతాయి. అప్పటికే చాలా వరకు కుంచుకుపోయిన కారణంగా ఈ కోర్ అన్నది చాలా బరువు ఉంటుంది. ఎంతలా ఉంటుంది అంటే దానిలో షుగర్ క్యూబ్ అంత చిన్న ముక్క తీసుకుంటే దాని బరువు సుమారు భూమి మీద ఉన్న మొత్తం పాపులేషన్ బరువు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఈ మిగిలిపోయిన కోర్ భాగాన్నే న్యూట్రాన్ స్టార్ అని కూడా అంటారు. ఈ న్యూట్రాన్ స్టార్స్ కి ఉండే లక్షణాలను బట్టి వీటిని పల్సర్స్, మ్యాగ్నెటార్స్, సాఫ్ట్ గామా రిపీటర్స్ అని విభజించారు. ప్రస్తుతం మనకి కావాల్సింది పల్సర్స్. ఈ పల్సర్ అన్నది విపరీతమైన వేగంతో తిరుగుతూ లైట్ అలాగే రేడియేషన్ ని విడుదల చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక పల్సరే వేలా పల్సర్. సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక స్టార్ యొక్క కోర్ భాగం ఇది. ఒక సెకండ్ కి 11 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. డేటా సోనిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఈ వేలా పల్సర్ నుండి విడుదల అయ్యే లైట్ ని సౌండ్ గా మార్చారు. ఆ సౌండే ఈ వీడియో స్టార్టింగ్ లో మీరు విన్నది. ఒక నక్షత్రం చనిపోయేటప్పుడు విడుదలైన పరమశివుడి డమరకం లాంటి ఈ సౌండ్ వినినప్పుడు నాకు అనిపించింది అయితే పరమశివుడిని లయకారకుడు అని అన్నది ఊరకనే కాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇదంతా యాదృచ్ఛికమా, కోయిన్సిడెన్సా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.